వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తి ప్రాంతంలో ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభమైన కోటా పబ్లిక్ స్కూల్ పై వివాదం నెలకొంది. స్కూల్ భవనానికి పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని గ్రౌండ్గా చూపించి విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆ స్థలానికి ఇప్పటి వరకు ఎలాంటి లీజ్ అగ్రిమెంట్ లేదా అధికారిక ఒప్పందం చేయించుకోలేదని తెలిసింది. గ్రౌండ్ ఏర్పాటు చేయకుండానే ఒక విద్యా సంవత్సరాన్ని పూర్తి చేయడం గమనార్హం. ఈ విషయంపై ప్రశ్నించగా అదే స్థలాన్ని చూపించి పర్మిషన్ తీసుకున్నామని స్కూల్ యాజమాన్యం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఎన్ఎస్టీవీ ప్రతినిధి డిఈఓ మరియు ఎంఈఓలను వివరణ కోరగా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన ప్లే గ్రౌండ్ సౌకర్యాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వాళ్ళే పని చేస్తున్నారు కదా, మొత్తం మా వాళ్ళు పనిచేసి మాకు ఇవ్వడానికి వాళ్ళు చూసుకుంటారు అన్నారు. అట్లా కదా బా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు గ్రౌండ్ కోసం ఇది చేసుకుని కరెక్ట్ కానీ మీరు వాళ్ళతో మాట్లాడండి. ఏం నిర్ణయం తీసుకుంది మీరు? ఎట్లా చేయలేదు చేయనప్పుడు మీరు ఎట్లా వర్క్ చేస్తున్నారు? ఇలా ఎట్లా వర్క్ చేస్తున్నారు? ఎట్లా వర్క్ చేపిస్తున్నారు? ఖాళీ క్లీన్ చేయించుకోండి. క్లీన్ చేయించుకోమని చెప్పిండా? అంటే ఉన్నోటి మాట చెప్పిండా? ఏం అగ్రిమెంట్ ఏం లేదు. అడ్మిషన్ అయినా కూడా మ్యాండేటరీ కదా సార్, గ్రౌండ్ అనేది మ్యాండేటరీ. మరి మీరు గ్రౌండ్ చూపించకుండా వాళ్ళు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? మీరు ఈ 1 year అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఫిబ్రవరి కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. రేపటికి మార్చ్ అయిపోతే ఏప్రిల్ అయిపోతే కథం అకాడమిక్ ఇయర్ కంప్లీట్. మరి మీరు 1 year ఎట్లా రన్ చేసారు గ్రౌండ్ లేకుండా? ఓన్ బిల్డింగ్ ఇదే ఓన్ బిల్డింగ్. రామకృష్ణ రావారెడ్డి రామకృష్ణ అని బిల్డర్. ల్యాండ్ ఎవరిది? ఆయనదే ల్యాండ్, ఆయనదే బిల్డింగ్. ఆయన బిల్డింగ్ మీరు లీజ్ తీసేసి మరి మీకు పర్మిషన్ ఎట్లా ఇచ్చేది? మరి స్కూల్ పర్మిషన్ ఎట్లా వచ్చింది గ్రౌండ్ లేకుండా? మరి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందుకు చేపియలేదు ఇది గ్రౌండ్? దీని కన్స్ట్రక్షన్ అప్పుడు మట్టి దీంట్లో ఓషన్ దాన్ని లెవెల్ చేస్తాను సార్. స్కూల్ అన్నాక గ్రౌండ్ ఉండాలి. మీరు 1 year కూడా స్కూల్ కి గ్రౌండ్ లేకుండా మెయింటైన్ చేసారు. మీకు పర్మిషన్ ఎట్లా వచ్చింది అంటున్నాడు. మీరు ఎట్లా నడిపారు? గ్రౌండ్ లేకుండా ఎట్లా నడిపారు 1 year స్కూల్? అంటారు ఓపెన్ ప్లేస్ చూపించారు కానీ దీన్ని యూజ్ చేయలేదు కదా. పిల్లలకైతే యూజ్ చేయలే కదా. మరి ఎట్లా అంటున్నా? ఇది ఎట్లా పాసిబుల్? ఎట్లా? మనకు అంత స్ట్రెంత్ లేదు కాబట్టి అంత అవసరం పడలేదు. గ్రౌండ్ అది ప్రొసీజర్ ఇల్లీగల్ ప్రొసీజర్ కానీ కరెక్ట్. వాళ్ళు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? మీరు ఎట్లా నడిపారు అని అడుగుతున్నాడు. అట్లనే డిఓ గారు పర్మిషన్ ఇవ్వడమో తప్పు గ్రౌండ్ లేకుండా. మళ్ళీ మీరు వాళ్ళని కూడా ఇరికిస్తున్నారు. ఇప్పుడు డిఓ గారు ఇరికిచ్చినట్టే. ఇప్పుడు మీరు అంతే కదా సార్, మీరు ఇరికిచ్చినట్టే కదా వాళ్ళని కూడా. వాళ్ళని ఇరికిచ్చినట్టే అవునండి. గ్రౌండ్ లేకుండా వాళ్ళు ఇచ్చారు పోయి అడుగుతారు, చేతులు లేకుండా అని అడుగుతున్నారు మీరు. తప్పు కదా సార్ అది. పిల్లలకు గ్రౌండ్ లేకుండా స్కూల్ మెయింటైన్ చేయడం, స్కూల్ 1 year అయిపోయింది. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇయర్ యూజ్ అవుతుంది. మీరు తప్ప అగ్రిమెంట్ అయితే, లేకపోతే ఏం లేదు. మళ్ళీ 1 year స్కూల్ ఎట్లా నడిపారు గ్రౌండ్ లేకుండా అని అడుగుతున్నాడు. నేను పిల్లలు లేరు కాబట్టి అంత అవసరం పడలేదు సార్. పర్మిషన్ గ్రౌండ్ చూపించకుండా. అజయ్ రెడ్డి. రీసెంట్ గా సార్ మనకు 4-5 రోజుల కింద ఒకటి కోటా స్కూల్ ఇష్యూ మీద మీరు ఎంక్వైరీ పోయినట్టు తెలిసింది. దాని మీద వాయిస్ కావాలి మనకు. యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ అడిగితే పంపిణీ. ఏమి ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ అడిగితే పంపిణీ. ఏమని ఏదో సమాచారం కావాలంటే తెప్పించి ఇచ్చింది. మేము లొకేషన్ కాడికి పోయి డిఓ గారికి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే మిమ్మల్ని పంపించినామని చెప్పి చెప్పిండ్రు. వాయిస్ కావాలంటే మీరు ఇస్తారని చెప్పిండ్రు. ఎవరు పంపలేదు. దానికోసం పోలేదు. సమాచార కమిషన్ ద్వారా వచ్చిన లెటర్కు రెస్పాండ్ అయిపోయినా అంటే పక్కపండి గ్రౌండ్ క్లీన్ చేస్తూ ఉన్నారు ఆ ఇష్యూ మీద అని చెప్పేసి పోలేదు. సంబంధం లేని ఇష్యూ. అవునా? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పక్కన కోటా స్కూల్ పక్కన ఒకటి క్లీన్ చేస్తున్నారు సార్. వర్క్ ఖాళీ ప్లేస్ని నీట్గా అదంతా చేపిస్తున్నారు. చెట్లు ఉండేది వేపిస్తామంటే మనం పోయినాం అక్కడికి. మరి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రౌండ్ కోసం క్లీన్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. మరి ఇప్పటివరకు గ్రౌండ్ లేదా అంటే వాళ్ళకి లేదు గ్రౌండ్. ఇదే గ్రౌండ్ చూపించి ఒక నిమిషం సార్ మీ అక్కడ జరిగింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే చూపించి మేము స్కూల్కి పర్మిషన్ తీసుకున్నామని వాళ్ళే ఇచ్చిండ్రు.
మాట్లాడిండ్రు. అండ్ వాళ్ళు ఆ గ్రౌండ్ ఏదైతే గ్రౌండ్కు క్లీన్ చేస్తున్నారో దానికి ఇప్పటివరకు కూడా అగ్రిమెంట్ చేసుకోలేదని కూడా వాళ్ళే చెప్పిండ్రు అజయ్ రెడ్డి గారు. ఒక్క నిమిషం సార్, మేము అంటే ఇదంతా అయిపోయిన తర్వాత మేము డిఓ గారికి మాకు కలవడానికి ప్రయత్నం చేస్తే మన సిసి గారు ఉండే అని చెప్పేసి మేము ఆల్రెడీ పంపించినాం దాని మీద. మీరు ఒకసారి ఎంఈఓ గారిని కలిస్తే వాళ్ళు ఎంఈఓ గారు అక్కడికి వెళ్ళిండ్రు, మీకు వాళ్ళు వాయిస్ ఇస్తారు సార్ అని చెప్పి చెప్పిండ్రు. నాకు ఎవ్వరు పంపలేదు, నేను ఎక్కడికి పోలేదు. కేవలం సమాచార హక్కు కోసం అడిగినటువంటి పిటిషన్ కూడా రెస్పాండ్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ సేకరించి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది అంతే తప్ప నేను దీనికి నన్ను ఎంక్వైరీ ఆఫీసర్గా వేయలేదు, నేను ఎంక్వైరీ చేయలేదు, దీనికి సపోర్ట్ చేయలేదు. మరి దాని మీద ఎట్లా సార్ ఏమన్నా వాయిస్ కావాలంటే వాయిస్ అంటే చిన్నది అట్లుంటుందా సార్? ఎంఈఓ గారు అంటే మీరు పెద్ద సార్. నమస్తే సార్, ఎంఈఓ గారి దగ్గర ఉన్నాను సార్. సార్ ఏమంటున్నారు అంటే నాకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు, నన్ను ఎవరు ఎంక్వైరీకి పంపలేదు, నేను పోలేదు అని చెప్పి చెప్తున్నారు మొన్నటి కోటా స్కూల్ ఇష్యూలో సార్. మనం అప్లికేషన్ ఇవ్వడం కాదు సార్, మనం మీడియా నుంచి అడుగుతున్నాము జరిగిన ఇష్యూ మీద మనము వివరణ అడుగుతున్నాము. మరి వివరణ అడిగినప్పుడు వాయిస్ ఇవ్వాలి కానీ మమ్మల్ని కంప్లైంట్ ఇవ్వడం ఉండదు కదా సార్. మీడియా ఒక సమస్య పట్టుకొని వచ్చినప్పుడు దాని మీద వివరణ కావాలి సార్ మాకు. మేము దాని మీద కంప్లైంట్ ఇస్తామని చెప్పి మీరు కంప్లైంట్ ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నాం. అట్లా అనడం లేదు సార్. మేము ఏమంటున్నాం అంటే మీరు మొన్న చెప్పింది కదా ఎంఈఓ గారిని అడిగి పంపించినాం ఆల్రెడీ. సార్ ఏమంటారు మాకు అసలు ఇన్ఫర్మేషనే రాలేదంటున్నారు కదా. మరి మళ్ళీ మీరు లెటర్ అనడం కరెక్ట్ కాదు కదా సార్. మేము మీడియా తరఫున సార్ మాకు ఆయన చెప్పిన మన దగ్గర వీడియో రికార్డింగ్ ఉంది. సార్ ఇప్పుడు మీరు దాని మీద ఏం మాట్లాడరా సార్? ఇంకా సంబంధం ఇష్యూ